జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. అలిపిరి పాదాల మండపం వద్ద తోపుడు బండ్లపై ఆధారపడి జీవిస్తున్న పేదల ఉపాధిని దెబ్బతీయొద్దంటూ వైసీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పేదలకు అండగా వైసీపీ నిలుస్తుందని, తోపుడు బండ్లు తిరిగి ఏర్పాటు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. అలిపిరి పాదాల మండపం వద్ద పేదల తోపుడు బండ్లలో వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్నారని, అయితే అధికార పార్టీ నాయకులు బడా వ్యాపారులకు మద్దతుగా నిలిచి పేదల బండ్లను తొలగించడం దారుణమని వైసీపీ నాయకులు విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన వారు పేదల జీవనాధారాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. తోపిడి బండ్లు తిరిగి అదే ప్రాంతంలో ఏర్పాటు చేసే వరకు వైసీపీ తరపున ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అలిపిరి తోపుడు బండ్ల సంఘం నుంచి అక్క గారు 2 నిమిషాలు మాట్లాడతారు. శనివారం నాడు అందరినీ దౌర్జన్యంగా మున్సిపాలిటీలో తీసుకొచ్చి దొల్లించేస్తారు బండ్లని. అప్పటి నుంచి మాకు పెట్టిన వీళ్ళు ఎక్కడ పెట్టినా అక్కడ మా స్థలాల్లో మాకు పెట్టించాలని కోరుకుంటున్నాం. దొల్లించేస్తారు, బండ్లని తీసుకొని వెళ్ళారు. కొంతమంది మాత్రం బండ్లు తీసుకొని దాచి పెట్టుకున్నాం. మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఏం లేదు. అంటే మాకు బతుకు లేదు, మేము ఎక్కడ పెట్టుకున్నాం ఆ స్థలంలో మాకు దయచేసి బతుకు తెలివి చూపించండి. వాస్తవానికి అలిపిరి దగ్గర ఉన్నటువంటి ఈ తోపుడు బండ్ల వ్యాపారస్తులు గత 10 సంవత్సరాలుగా అక్కడ వ్యాపారం చేసుకుంటూ వాళ్ళు బతుకు జీవనం సాగిస్తూ ఉన్నారు. మరి ఒక 4 రోజుల కిందట మున్సిపాలిటీ వాళ్ళు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా పొద్దున 6 గంటలకి పోలీసు వారితో కలిపి మున్సిపల్ సిబ్బంది మొత్తం కలిసి ఆ తోపుడు బండ్లన్నీ కూడా వాళ్ళు తీసుకెళ్ళిపోయి జేసీబీలతో పోలీస్ సహాయంతో ట్రాక్టర్లో వీళ్ళ బండ్లన్నీ కూడా వేసుకొని వెళ్ళిపోయి వీళ్ళ బతుకులు రోడ్డున తీసుకువచ్చిన పరిస్థితి మనమందరం కూడా చూసాం. మరి దీనికి గల కారణాలు ఏంటి అని అంటే, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే అరకు వ్యాలీ కాఫీ, ఈ అరకు వ్యాలీ కాఫీ అనేది అలిపిరికి కూతట్టు వేటు దూరంలో అలిపిరి దగ్గర అరకు వ్యాలీ కాఫీ అనేది ఉంది. ఇది గతంలో టిటిడి వాళ్ళు గిరిజన కార్పొరేషన్ కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ హ్యాండ్ ఓవర్ దగ్గర నుంచి గిరిజన కార్పొరేషన్ దగ్గర నుంచి కూటమి నాయకుడైనటువంటి శాప్ చైర్మన్ అయినటువంటి రవినాయుడు గారు ఆ అరకు వ్యాలీని కాఫీని చేజిక్కించుకోవడం జరిగింది. సరే, ఆయన తీసుకున్న తర్వాత అక్కడ వ్యాపారం అతను సరిగ్గా చేయలేక ఈ తోపుడు బండ్లు ఉండడం కారణంగా తన వ్యాపారం తగ్గిపోయిందని, ఈ తోపుడు బండ్లను ఖాళీ చేయించేస్తే తను ఈజీగా డబ్బులు సంపాదించుకోవచ్చు అనే ఒక దురుద్దేశంతో మున్సిపల్ శాఖ అధికారులకి గట్టిగా చెప్పించుకొని ఈరోజు మున్సిపల్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఆ బండ్లన్నీ కూడా ఖాళీ చేయించడం జరిగింది. మేము ఒకటే చెప్తాను, రవినాయుడు డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో నువ్వు చేసిన స్కామ్, నువ్వు దండుకున్న డబ్బులు సరిపోలేదా రవినాయుడు? 2014లో టీటీడీలో నీ ఒక్కడికే షాప్ కేటాయించుకున్నావు. దానికి సంబంధించిన రెజల్యూషన్ ఆర్డర్ హెరిటేజ్ అనే ఒక చిన్న షాప్ పెట్టుకొని కొండ మీద ఉన్నటువంటి ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా పక్కన పెట్టి నువ్వు 2014 నుంచి హెరిటేజ్ అనే ఒక షాప్ ని నువ్వు తీసుకొని నువ్వు అక్కడ కొండ మీద వ్యాపారం చేయడం నిజం కాదా? మరి ఆ డబ్బులు సరిపోలేదా నీకు రవినాయుడు? ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అనధికారంగా వరాస్వామి గెస్ట్ హౌస్ నందు కానీ అలాగే అఖిలాండం
ఈ రెండు చోట్ల అనధికారంగా తక్కువ పెట్టుకొని ఆ డబ్బులు సంపాదించుకుంటాడా? నీకు అది సరిపోలేదు రవినాయుడు. ఇప్పుడు నీ అరకు వ్యాలీ కాఫీని డబ్బులు పెంచుకోవడానికి, నీకు అక్కడ వ్యాపారం పెంపొందించుకునేదానికి పేద ప్రజలు కడుపు కొడుతూ వాళ్ళు అక్కడ కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడి బళ్ళు పెట్టుకొని వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే నీ కడుపు మంటతో వాళ్ళ జీవితాలందరినీ కూడా రోడ్డు పాలు చేస్తారు. వారిని ఈ మున్సిపాలిటీ వాళ్ళు జేసీబీలతో తొలగించడం తిరుపతి ప్రజలందరూ కూడా చూశారు. అక్కడ ఏదైతే అరకు వ్యాలీ రవినాయుడుపై లైసెన్స్ తీసుకుని అతను బినామీ అయినటువంటి రంజిత్కు ఆ షాపు పెట్టించి అతను ఏదైతే అక్కడ షాపులు తోపుడు బండ్లు ఉన్నారో వాళ్ళ ద్వారా ఇతనికి బిజినెస్ తగ్గడంతో ఈ రాజకీయ కక్షతో వాళ్ళందరినీ తోపుడు బండ్లన్నీ ఎత్తిచ్చే ప్రయత్నం చేశారు రవినాయుడు గారు. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన సమాచారం ఏంటంటే అదే ఈ తోపుడు బండ్లు ఏదైతే పెట్టారో వాళ్ళ ప్లేస్లో వాళ్ళకి సంబంధించినటువంటి తృప్తి క్యాంటీన్ అనే ఒకదానికి టెండర్ వేయడం జరిగింది. దాన్ని పెట్టించే ప్రయత్నంలో భాగంగా ఈ తోపుడు బండ్లు వాళ్ళని ఎత్తిచ్చే ప్రయత్నం కూడా మరొకటి జరిగింది. అదేవిధంగా మళ్ళీ చెప్తున్నాం, ఈ తోపుడు బండ్లు ఏవైతే మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఈ కూటమి నాయకులు కానీ కలిసి దగ్గరుండి బుల్డోజర్తో దాన్ని తూర్పించే ప్రయత్నం చేశారో భూమన అభినయ్ రెడ్డి గారు మరియు భూమన కరుణాకర్ రెడ్డి గారి సారథ్యంలో ఎక్కడున్న బండ్లు అక్కడే పెట్టించేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు అండగా నిలబడుతుందని